నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ప్రేరణ ఎంట్రీ అయితే వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్లో అయితే వచ్చేసింది. సో ప్రేరణ ఎంట్రీ వస్తే మనకేంటబ్బా అని అనుకుంటున్నారా? అసలు నిఖిల్కి ప్రేరణకి ఏంటి సంబంధం, అసలు వీళ్ళిద్దరి మధ్య కథ ఏంటి అని వీటన్ని డౌట్స్కి ఈరోజైతే నేను ఒక క్లారిటీ ఇచ్చేస్తున్నాను. సో ప్రేరణ ఎవరో కాదండి, నిఖిల్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నవ్యగా అయితే ఇక్కడికి ఎంట్రీ ఇచ్చేసింది. సో నవ్య ఎవరు అనుకుంటున్నారా? ప్రేరణ పేరుని నవ్య అని పెట్టి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్గా అయితే ఈ అమ్మాయి వచ్చేసింది. సో అందరికీ బాస్గా నిఖిల్ అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. ఈమెకి బాస్గా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని ఈ యొక్క కథలోనికి వీళ్ళంతా ఎంట్రీ అయితే ఇప్పించేశారు. సో ఇప్పుడు చూడాలి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి అలాగే బాయ్ ఫ్రెండ్కి మధ్య జరిగే గొడవలు, వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్లు ఇవన్నీ చూస్తుంటే నిజంగానే నార్మల్ లైఫ్ని కాస్త సీరియల్ లైఫ్గా ఈ రెండింటిని కనెక్ట్ చేసే విధంగా ఈ యొక్క సిరీస్ అయితే ఉండబోతుందని అర్థమైపోతుంది. చూడాలి ఇంకెలా ఉంటుందో ముందు ముందు కథ. ఈ వీడియో నచ్చినట్లయితే